తిరుమలకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. రాత్రి ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టినట్లుగా ఈమెయిల్ వచ్చింది. డాగ్ అలాగే బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. 2 అనుమానాస్పద మెయిల్స్తో తనిఖీలు ముమ్మరం చేశారు. తమిళనాడు తిరువళ్ళూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్జిటిఈ మిలిటెంట్లు కలిసి కుట్ర చేస్తున్నట్లుగా మెయిల్ బెదిరింపుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ బాంబులు పేలబోతున్నట్లుగా బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న కూడా చూసాం, తిరుపతిలో పలుచోట్ల బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అలాగే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈరోజు మరొకసారి అలాంటి బెదిరింపులే వచ్చాయి. మొన్న తమిళనాడులోని కొందరు కీలక రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి బెదిరింపులే చూసాం. హీరోయిన్ త్రిషాకి, సీఎం స్టాలిన్కి, అక్కడి గవర్నర్ నివాసానికి, బీజేపీ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.